ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది తెలంగాణ హైకోర్టు. తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించిన కీలక అంశాలపై హైకోర్టు ప్రశ్నించింది. విచారణ గురించి కూడా ఆరా తీసింది. అంతా ఓకే, కానీ కేటీఆర్ కు ఈ రిలాక్సేషన్ ఎన్నాళ్లు? క్వాష్ పిటిషన్ పై రాబోయే తీర్పు ఎలా ఉండబోతుంది? ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ ఫ్యూచర్ పై ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ఇరు వర్గాల వాదనల అనంతరం తీర్పును రిజర్వ్లో పెట్టింది. అంతేకాదు, తీర్పు వచ్చే వరకు కేటీఆర్ ను అరెస్టు చేయవద్దంటూ కూడా ఆదేశించింది. అంతకుముందు హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. కేటీఆర్ తరపున సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించగా ఏసీబీ తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదించారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఒప్పందం జరగకముందే చెల్లింపులు చేశారని ఏజీ కోర్టుకు తెలిపారు. బ్రిటన్ పౌండ్ల రూపంలో డబ్బులు చెల్లించినట్లు వెల్లడించారు. ఈ కార్ రేసింగ్ సీజన్ 10 ఒప్పందానికి ముందే నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు జరిగాయని కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ సంతకం పెట్టినట్లు ఒప్పుకున్నారని అన్నారు సుదర్శన్ రెడ్డి. ప్రభుత్వ ఒప్పందాలకు ఖచ్చితంగా రూల్స్ ఫాలో అవ్వాలి, కానీ ఎక్కడా నిబంధనలు పాటించినట్లు కనిపించలేదన్నారు. 409 సెక్షన్ కేటీఆర్ కు వర్తిస్తుందంటూ కోర్టుకు తెలిపారు సుదర్శన్ రెడ్డి. ఇటు కేటీఆర్ పై ఏసీబీ పెట్టిన ఏ ఒక్క సెక్షన్ వర్తించదన్నారు ఆయన తరపు లాయర్ సిద్ధార్థ్ దవే. డబ్బుల ద్వారా లబ్ధి పొందింది కేటీఆర్ కానే కాదన్నారు. నిధులు చేరిన ఎఫ్యూఓకు నిందితుల జాబితాలు ఎందుకు చేర్చలేదని వాదించారు. నిధులు దుర్వినియోగం అయ్యాయనేది ముమ్మాటికి అవాస్తవమన్నారు. విదేశీ సంస్థతో ఒప్పందం చేసుకోవద్దనే రూల్ ఉందా అంటూ ప్రశ్నించారు సిద్ధార్థ్. ఇక హైకోర్టు తీర్పు రిజర్వ్ తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ తరపు లాయర్లు. కేటీఆర్ కి బిగ్ రిలీఫ్ దొరికిందన్నారు. తమ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది కాబట్టి తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్ ను అరెస్టు చేయొద్దని ఆదేశాలు జారీ చేసిందన్నారు. సెక్షన్లేవి ఈ కేసులు నిలబడబోవని వాదించారు. కేటీఆర్ నిప్పులా బయటకొస్తారని చెప్పుకొచ్చారు. మొదటి నుంచి కూడా ఈ కేసు చాలా స్పష్టంగా ఉన్నది. దీంట్లో ఎలాంటి అవినీతి లేదు, ఎలాంటి అవినీతి జరగలేదు అనేది మా వాదనలు. ఆ వాదనల ప్రకారమే కోర్టు వారు మొదటి రోజు కన్వీనియన్స్ అయినారు కాబట్టే కేటీఆర్ గారిని అరెస్ట్ చేయవద్దు అని చెప్పేసి ఆర్డర్ ఇవ్వటం జరిగింది. అదే ఆర్డర్ని గతంలో మొన్న వాయిదాలో కూడా వాళ్ళు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈరోజు కూడా మేము చెప్పింది వాదనలు విన్న తర్వాత కోర్టు నమ్మి మరి ఏదైతే వారు తీర్పు రిజర్వ్ చేసుకున్నారో ఆ తీర్పు వెలువడే వరకు కూడా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయవద్దని చెప్తున్నది. ఇటు ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ అభియోగాలు నిగ్గు తేల్చడం కోసం ఈడీ కూడా రంగంలోకి దిగింది. జనవరి 3న విచారణకు రావాలంటూ కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది ఈడీ. అటు హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్లో ఉండటం, ఇటు జనవరి 3న ఈడీ విచారణకు హాజరు కానుండడం, ఈ మొత్తం పరిణామాలు ఫార్ములా ఈ రేస్ లో కేటీఆర్ ను కార్నర్ చేశాయి. అరెస్ట్ అవ్వడం ఖాయమని, లేకపోతే ఈడీ ముందుగా అరెస్టు చేస్తుందా లేక ఏసీబీనా అనే చర్చ కూడా జరుగుతోంది. కానీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై రాబోయే తీర్పు మీదే కేటీఆర్ ఫ్యూచర్ ఆధారపడి ఉంది. మరి చూడాలి ఏం జరుగుతుందో.